వేల కిలోమీటర్లు దూరం ప్రయాణం చేసి ప్రతి సంవత్సరం ఖమ్మం రూరల్ మండలం చింతపల్లి గ్రామానికి వచ్చి విడిది చేసే సైబీరియా కొంగలు ఈ సంవత్సరం ఇంకా చేరలేదు. చింతపల్లి గ్రామానికి పైలట్ కొంగలు వచ్చి వాటికి అనుకూలంగా ఉందా లేదా అని 2-3 రోజులు ఉండి వసతులను పరిశీలించి తిరిగి వెళ్లేవి. జనవరి మొదటి వారంలో మిగిలిన కొంగలను వెంటతీసుకుని వచ్చేవి. జనవరి నుండి జూన్ నెల వరకు సుమారు 6 నెలలపాటు చింతపల్లిలో విడిది చేసేవి. వాటి సంతతిని పెంచుకొని తిరిగి జూలై నెలలో సైబీరియా వెళ్లిపోయేవి. అయితే కొన్ని వందల సంవత్సరాలుగా కొనసాగన ఈ ప్రయాణం గత 2 ఏళ్లు కానరావడం లేదు. సైబరియా నుండి వచ్చి విడిది చేసే కొంగలు గత 2 సంవత్సరాలుగా చింతపల్లికి రావడం లేదు. ఈ ఏడాది కూడా ఇంతవరకు గ్రామానికి చేరుకోలేదు. కొంగలు రాకపోవడంతో గ్రామంలో సందడి లేదని ప్రజలు అంటున్నారు. అవి చెట్లపై సందడి చేస్తుంటే పిల్లలు, పెద్దలు వాటిని చూస్తూ సంతోషంగా గడిపేవారు. అలాంటిది సుదూర బంధువులు రాకపోవడంతో ఊరు మూగబోయినట్లు ఉందని గ్రామస్తులు అంటున్నారు. చింతపల్లికి చేరుకునే విదేశీ కొంగలు మనుషుల మాదిరిగానే జీవనం సాగస్తాయి. మగ కొంగలు ఆహారం కోసం బయటకు వెళితే ఆడ కొంగలు ఇంటి వద్ద ఉండి వాటి పిల్లలను చూసుకుంటాయి. మానవ కుటుంబ వ్యవస్థలాగానే కొంగలు అనుబంధాన్ని ప్రదర్శించడం ఆశ్చర్యం కలిగిస్తుంది. గ్రామంలో పెద్ద ఎత్తున చెట్లు నరకడంతోనే విదేశీ కొంగలు రావడం లేదని పలువురు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. గ్రామంలో ఉన్న చింత చెట్లను తొలగించడంతోనే ఈ పరిస్థితి వచ్చిందంటున్నారు. గ్రామ శివారులోని చెరువు చుట్టూ చింత చెట్లు నాటి వాటిని సంరక్షించాలని, కొంగలకు కూడా ఇబ్బందులు ఉండవని గ్రామస్తులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ప్రతి సంవత్సరం సైబీరియా నుంచి కొంగలు చింతపల్లి గ్రామానికి వచ్చి 6 నెలలపాటు విడిది చేసి వెళితే అది శుభపరిమాణంగా చింతపల్లి గ్రామస్తులు భావిస్తారు. గ్రామంలోని చింతచెట్లపై గూడు కట్టుకుని వాటి సంతతిని పెంచుకునేవి. కొంగలు రాకపోతే ఆ ఏడాది పంటలు పండక, వర్షాలు రాక అశుభం ఏర్పడుతుందని గ్రామస్తులు విశ్వసిస్తారు. కొంగలు వస్తే ఏడాదిలో 6 నెలల పాటు ఈ గ్రామంలో సందడి ఉంటుందని వారంటున్నారు.